హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అల్వాల్లో జరుగుతున్నటువంటి జాతర గురించి అనమాట. ఈ వీడియో వచ్చేసి ఇది ప్రతి ఇయర్ కూడా డిసెంబర్ మిడిల్ నుంచి జనవరి వరకు కూడా ఈ జాతర అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈ జాతర వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి టెంపుల్ అల్వాల్లో అండి. సో టెంపుల్ అల్వా అని చెప్పేసి ఎందుకు వచ్చిందంటే ఈ పేరు వచ్చేసి ఇక్కడ చాలా మటుకు అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట. అంటే రాముడిది, అలాగే శివుడిది, ఆంజనేయ స్వామిది, వెంకటేశ్వర స్వామిది, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట, అన్ని టెంపుల్స్ కూడా. సో ఒకే దగ్గర అల్వాల్లో ఉండడం వల్ల ఈ ఏరియాను వచ్చేసి టెంపుల్ అల్వాల్ అయితే అంటారనమాట. సో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మిడిల్ నుంచి అలాగే జనవరి ఫెస్టివల్ టైం అంతా అయిపోయేంత వరకు కూడా ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి అన్నమాట. సో ఆ టైంలో చాలా చాలా రష్ ఉంటుంది, చాలా చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తారనమాట. అలాగే ఈ జాతరకి రావాలనుకునే వాళ్ళు సుచిత్ర నుంచి కనుక అయితే టెంపుల్ అల్వాల్ లేదా శ్రీ బేకరీ బస్ స్టాప్ దగ్గర మీరు డ్రాప్ అయ్యారంటే ఇక్కడ స్టార్టింగ్లోనే ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్టయితే ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మీరు ఇలాగా స్ట్రైట్గా లోపలికి రావచ్చు. లేదు సికింద్రాబాద్ సైడ్ నుంచి రావాలనుకునే వాళ్ళు కూడా 25 నంబర్ బస్సెస్ చాలా చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్క బస్ కూడా ఇక్కడైతే స్టాప్ ఉందన్నమాట. సో ఓల్డ్ అల్వాల్ లేదంటే శ్రీ బేకరీ స్టాప్ అని చెప్పేసి మీరు అడిగారంటే ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. లేదంటే పోలీస్ స్టేషన్ అల్వాల్ అని చెప్పినా కూడా ఆ స్టాప్ దగ్గర అయితే మిమ్మల్ని డ్రాప్ చేస్తారనమాట. సో 2 స్టాపులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల టైంలో వచ్చేసి చాలా చాలా క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్ కూడా చాలా చాలా బాగా చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉత్తరత్వర దర్శనానికి అని చెప్పేసి చాలా బాగా ఏర్పాటు చేస్తారనమాట. సో క్రౌడ్ కూడా ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద క్యూ లైన్స్ తోటి ఫుల్ అయిపోతుందన్నమాట. సో మార్నింగ్ 4 నుంచే చాలామంది అయితే ఇక్కడ వచ్చేస్తారండి ఆ రోజు మాత్రము. సో ఇక్కడ నేను ఈరోజు వచ్చిన రోజు కూడా, అంటే ఈ వీడియో తీసిన రోజు కూడా ఇది వీకెండ్, అందులో కొంచెం 4 o'clockకి స్టార్ట్ అయ్యానండి ఈ వీడియో కోసం అని చెప్పేసి. ఎందుకంటే ఇంకా డిలే అయ్యేసరికి క్రౌడ్ ఎక్కువగా అయిపోతుంది. అలాగే మొబైల్ని కూడా కదపలేమన్నమాట, అంత క్రౌడ్ ఉంటుంది. సో ఏది కూడా ప్రాపర్గా కనపడదని చెప్పేసి, అంటే మొత్తం ఇక ఇంత స్పేషియస్గా ఉంది కదా, ఈ స్పేస్ అంతా కూడా క్రౌడ్ తోటి ఫుల్ అయిపోతుంది అనమాట. అసలు మనం నడవడానికి కూడా ప్రాపర్గా ఉండదన్నమాట, అంత క్రౌడ్ వచ్చేస్తుంది. సో నేను 4 o'clockకి స్టార్ట్ అవ్వడం వల్ల మీకు ఇలాగా ఈజీగా చూపించగలుగుతున్నాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటాయి, ఎలాగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి, ప్రతి ఒక్కటి కూడా పర్చేస్ చేయడానికి. సో స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. చాలామంది ఈ టెంపుల్ని చూసేసుకుని అలాగే ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి షాప్స్లో షాపింగ్ అయితే చేస్తుంటారు అనమాట. సో కాస్మోటిక్స్ నుంచి ఇంట్లో కుకింగ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు, చాలామంది ఆల్మోస్ట్ వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వీకెండ్స్లో ఫ్యామిలీస్తో వచ్చేసి పిల్లలతో అలాగే గడపడానికి అలాగే వస్తుంటారు. లేదంటే దేవుడిని చూడడానికి వచ్చిన వాళ్ళు అలాగే వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు అనమాట. అలాగే పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు వీకెండ్స్లో వచ్చేటప్పుడు వీళ్ళ ఇంచక ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయండి. సో ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ప్లే ఏరియా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకొని ఇలాగ టైం అయితే గడుపుతూ ఉంటారనమాట. సో ఎక్కువ అంటే వీకెండ్స్లో అయితే హెవీగా రష్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి వచ్చి మీరు కూడా విజిట్ చేయండి, ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో అల్వాల్లో ఉండే వాళ్ళకి చాలా మటుకు అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ అయితే తప్పకుండా వచ్చి విజిట్ చేస్తారండి ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా. డైలీ అలాగ వచ్చేసి అలా చూసి వెళ్తూ ఉంటారనమాట టెంపుల్ని కానీ, లేదంటే టెంపుల్లో ఉన్నటువంటి సరౌండింగ్ జాతర ఏరియా కానీ ప్రతి ఒక్కరు కూడా అలా వచ్చేసి చూసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో పర్చేస్ చేయడానికైతే ఆ కోటి కానీ, లేదంటే సుల్తాన్ బజార్ కానీ, లేదంటే అలాగే దూరం అయితే పోనక్కర్లేదు, అన్నీ కూడా ఈ జాతరలో అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఈ జాతర పెట్టిన అన్ని రోజులు కూడా అంటే ఈవినింగ్ టైం 4 గంటల నుంచి
రాత్రి 11, 12 వరకు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తుంటారు. అంతవరకు కూడా షాప్స్ ఉంటాయన్నమాట. మార్నింగ్ టైమ్స్ అయితే షాప్స్ అయితే ఉండవండి. ఈవినింగ్ 4 స్టార్ట్ చేస్తారనమాట. సో ఫుడ్ కోర్ట్స్ కూడా ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగా విజిట్ చేసి అలాగ కాసేపు టైం స్పెండ్ చేస్తూ అలాగ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. అల్వాల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ జాతర గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. సో వాళ్ళు ప్రతిరోజు అలాగా ఒక 5 మినిట్స్ అయినా అలాగ వెళ్ళేసి వస్తూ ఉంటారు అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. సో డైలీ కాకపోయినా ఒక వీకెండ్స్లో అయినా కూడా ఖచ్చితంగా వెళ్ళేసి అలాగా పిల్లల్ని తీసుకొని కాసేపు ప్లే ఏరియాకి వెళ్ళేసి అలాగా వాళ్ళ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో వీకెండ్స్లో వచ్చేసి చాలా చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. అలాగే హాలిడేస్ అంటే ఇది ఫెస్టివల్ టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి సంక్రాంతి టైంలో కూడా చాలా చాలా క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎలాగో దగ్గర ఉన్నటువంటి ప్లేసే కాబట్టి జస్ట్ ఒకసారి విజిట్ అయితే చేసి రండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే టెంపుల్ అల్వాల్లో చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఇష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ టెంపుల్స్ అయితే కొదువేలేదండి. సో రాముడిది కానీ లేదంటే ఉమామహేశ్వరుడి టెంపుల్ కానివ్వండి, లేదంటే వెంకటరామ స్వామి టెంపుల్ కానివ్వండి, ఆంజనేయ స్వామి టెంపుల్ కానివ్వండి, ఇలాగ చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీరు ప్రతి ఒక్కటి కూడా ఎంచక్కా విజిట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఆల్మోస్ట్ ఆ టెంపుల్లోనే ప్రతి ఒక్కటి కూడా కవర్ అయిపోయింటాయి అనమాట. చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ టెంపుల్లో వచ్చేసి. అలాగే తాబేళ్ళ కొలను కూడా ఉంటుందండి ఆ టెంపుల్లోకి వస్తే, దాన్ని కూడా చూడడం మర్చిపోకండి. అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే పిల్లలకి వెంట్రుకలు తీయించడం లేదంటే పేరు పెట్టడం అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే చేస్తుంటారనమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చినట్టయితే కనుక మీరు కూడా ఇక్కడ దగ్గరలోనే వచ్చేసి సెలబ్రేట్ చేసుకోండి. ఎక్కడ దూరం వెళ్ళేసి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళైతే ఎంచక్కా వచ్చేసి మీరు ఈ సరౌండింగ్స్లోనే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది లొకేషన్ కూడా. సో రెగ్యులర్ టైంలో వచ్చేసి ఇంత క్రౌడ్ అయితే ఉండదండి. జస్ట్ ఈ జాతర టైంలో మాత్రమే ఇంత హెవీ క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎక్కడో వెళ్ళేసి మీరు అన్నీ విజిట్ చేయడం కంటే ఇలాగా వీకెండ్స్లో కానీ లేదంటే హాలిడే టైంలో కానివ్వండి, ఈ డిసెంబర్ అండ్ జనవరి టైంలో మీరు ఇలాగ వచ్చేసి పిల్లల్ని తీసుకొని వచ్చేసి కొంచెం తిప్పేశారంటే మిమ్మల్ని ఎక్కడికి పిలుచుకెళ్ళమని చెప్పేసి అడగరన్నమాట ఇంకొకసారి. సో చూసేసేయండి. పిల్లలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు పిల్లలకి ఆడుకోవడానికి సంబంధించినటువంటి ఈ ఏరియా అనమాట ఇదంతా కూడా. సో యాక్చువల్లీ నేను 4 రావడం వల్ల ఇక్కడ ఏది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సో 7కి లేదంటే 6 టైంకి మొత్తం అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి అనమాట. సో వీటిని ఎక్కడానికి చాలామంది క్యూలో నించుంటారు. సో ఇప్పుడైతే ఈ వీడియో నుంచి చివరిదాకా చూసేసేయండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక బోర్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి. లేదు అంటే జస్ట్ ఒకసారి చూడండి. అంటే మనకి ఏవేవి అవైలబుల్గా ఉంటాయో సో ఒకసారి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను కొద్దిగా స్పీడప్ చేసేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా పిల్లలకి ఆడుకోవడానికి సంబంధించినటువంటి ఏరియా అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఛార్జెస్ ఉంటాయి. సో ఇంకా చూసినట్టయితే మీకు రోడ్డుకి 2 వైపులా కూడా ఇలాగైతే షాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ షాప్స్లో ప్రతి ఒక్కటి అంటే కిచెన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్వి, అలాగే ఇంట్లోకి బెడ్షీట్స్ కానివ్వండి, సోఫాకి సంబంధించినటువంటి కానివ్వండి, లేదంటే బెడ్షీట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను స్మోక్ బిస్కెట్స్ ఒకసారి ట్రై చేయమని చెప్పాను కదండి, అదేనమాట ఇది. ఒక గ్లాస్ అంటే ఒక 4 పీసెస్ ఉంటాయన్నమాట. 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇది ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారనమాట ఈ స్మోక్ నోస్లో నుంచి అలాగే మౌత్లో నుంచి రావడం వల్ల. సో ఇది ఒక్కటైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ అల్వాల్ పోలీస్ స్టేషన్ చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట. దీని తర్వాత కూడా ఈ టర్నింగ్ పాయింట్ వరకు కూడా మనకి షాప్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే డెకరేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది. సో జస్ట్ అలాగా మీరు పర్చేస్ చేయకపోయినా పర్లేదు, ఒకసారి అట్లా విజిట్ చేసేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్కి సంబంధించిన ఏరియా అనమాట ఇదంతా కూడా. రైట్ సైడ్ వచ్చేసి సో వెజిటేరియన్ ఫుడ్ అలాగే ఫాస్ట్ ఫుడ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో
ఫుడ్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి. హెవీ చార్జెస్ అయితే ఏమి ఉండవు. బిలో 80 రూపీస్లోనే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లే ఏరియా అనమాట. ఇంకొకటి ఇక్కడ ఆల్రెడీ 6:30 ఆ టైం అవుతుంది కాబట్టి అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే నేను పెట్టలేదండి ఎక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా చాలా నాయిస్ అయితే వస్తుంది. సో అదైతే మ్యూట్ చేసేసాను. హెవీ క్రౌడ్ ఉంటుంది, అలాగే చాలా చాలా పెద్ద సౌండ్స్ తోటి సాంగ్స్ అయితే ప్లే చేస్తుంటారు అనమాట ఇక్కడ అంతా కూడా. సో ఇదండి అల్వాల్ జాతర గురించి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.